సారీ వైసీపీ వారి వర్షన్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి. కారుమంచి రమేష్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి మరి నిన్న రోజా గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, సో వాటిని ఎలా చూడొచ్చు అంటారు మనం? అంటే ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్ని టీడీపీ కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్న వరుసగా నాకు తెలిసి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక 3-4 ఎమ్మెల్యేలు వెంటనే ఆమె మాట్లాడిన వెంటనే కౌంటర్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఏంటి అంటే ఓవరాల్గా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విజువల్ కూడా మనం చూసాం. సో రోజా గారు బయట కూడా మీకు వినిపిస్తారు మళ్ళీ. సో ఎలా చూడొచ్చు అంటారు ఒకసారి దీని మీద మీ రియాక్షన్? రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మీరు మీ ఓపెనింగ్ వర్డ్స్లో వారి క్యాంప్ ఆఫీస్ అని చెప్పి చెప్పడం జరిగింది. అది క్యాంప్ ఆఫీస్ కాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించారు. వేరే చోట కార్యాలయం ఉండేది. ఇప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. ఆ కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగినాయి. మొట్టమొదటిగా మీకు ఆ విషయాన్ని నేను తెలియజేస్తున్నా. అలాగే కరెక్ట్ చేసుకుంటున్నాను. రమేష్ గారు ఇచ్చినటువంటి సూచన మేరకు అది క్యాంప్ ఆఫీస్ కాదు, పార్టీ కేంద్ర కార్యాలయంగా నేను మారుస్తున్నాను. ఓకే సార్. ఎందుకంటే మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు కదా, దాని గురించి తెలియజేస్తున్నాను. అందుకే సార్ నేనేమనలేదు. ఎస్, ఓకే. మళ్ళీ మీరు దాన్ని సరిచేస్తాను అంటుంటే చెప్తున్నానండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఈరోజు మతం చుట్టూ తిరుగుతున్నాయని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అసలు ఈ రాజకీయాలని మతం చుట్టూ తిప్పడానికి మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తులు ఎవరండి? ఈ కూటమి నాయకులు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులకు దూరం చేయాలి, ఆయన క్రిస్టియన్ మతాన్ని పాటిస్తున్నాడు కాబట్టి హిందువులను దూరం చేసి హిందువులందరినీ కూడా నా వైపుకి నేను సాగ్రిగేట్ చేసుకుంటే రేపొద్దున్న వచ్చే ఎన్నికల్లో నాకు ఇబ్బంది ఉండదు అని చెప్పి బీజేపీ ఎజెండాని ఆయన పవన్ కళ్యాణ్ గారు మోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగానే మత రాజకీయాన్ని ఈ రాష్ట్రంలో మొదలుపెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కల్తీ జరగని లడ్డూలు, జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసిందని చెప్పి నిర్ద్వంద్వంగా పచ్చి అబద్ధాలు మాట్లాడిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడా కూడా ఎటువంటి జంతు కొవ్వు కలవలేదని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. మత రాజకీయాలకు ఆద్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేను బాప్టిజం తీసుకున్నాను, నా భార్య క్రిస్టియన్, నా పిల్లలిద్దరూ క్రిస్టియానిటీ మతం తీసుకున్నారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ లడ్డూ కల్తీ విషయం తర్వాత సడన్ గా తిరుపతి వెళ్ళిపోయి సనాతన అవతారం ఎత్తేసి ఐఆమ్ అన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పి మాట్లాడటం జరిగింది. తప్పేం లేదు. ఎవరైనా ఒకళ్ళ మతం ఒకళ్ళ దాంట్లోకి మారుతారు. ఒక మతం నుంచి ఒక మతంలోకి మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాగే బాప్టిజం తీసుకున్న వ్యక్తి మళ్ళీ హిందూ ధర్మంలోకి రావడం మనలాంటి హిందువులందరికీ కూడా చాలా సంతోషం. ఆయన హిందూ ధర్మంలోకి పవన్ కళ్యాణ్ చెప్పారా సార్ నేను బాప్టిజం తీసుకున్నాను అని? పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? రమేష్ గారు చెప్పారు, స్వయంగా చెప్పారు. నేను ఆ వీడియో కూడా మీకు యూట్యూబ్ లో చూసి ఈ డిబేట్ అయిపోయేలోపు పంపించండి. ఈ డిబేట్ అయిపోయేలోపు నేను చూపిస్తాను మీకు. చెప్పండి. ఆయన ఈ రోజున హిందూ మతం తీసుకుని హిందువుగా సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకుని మాట్లాడటం మనలాంటి హిందువులందరికీ కూడా చాలా సంతోషం. మేమెవరూ కూడా దాన్ని తప్పు పట్టడం లేదు. కానీ ఆయన వ్యవహార శైలి మతం చుట్టూ రాజకీయాలు చేయాలనే వ్యవహార శైలిని మాత్రమే మేము తప్పు పడుతున్నాం. నెక్స్ట్, హిందూ ఎజెండాని భుజానికి ఎత్తుకున్న ఆయన హిందూ ధర్మం గురించి, హిందువుల గురించి, సనాతన బోర్డు గురించి మాట్లాడారు. ఏది? తిరుపతిలో ఒక్క మీటింగ్ రోజున ఆయన మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఎక్కడా కూడా ఆ సనాతన బోర్డు వేయాలని చెప్పి ఆయన ప్రజలు తెచ్చిన దాఖలాలు లేవు. 22 నెలల ఈ కూటమి పరిపాలనలో ఎక్కడా కూడా సనాతన ధర్మ బోర్డు గురించి ఒక క్యాబినెట్ మీటింగ్లో కానీ ఎక్కడా కూడా ఆయన ప్రపోజల్స్ పెట్టి క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్స్ కోసం ట్రై చేసిన సందర్భాలను కూడా మనం ఎక్కడా కూడా చూడలేదు. అలాగే మీరు ఇంకోటి కూడా మాట్లాడటం జరిగింది. గతంలో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ హిందూ ఇది గురించి కానీ లావణ్య గారు కూడా మాట్లాడారు. గతంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళకి వెళ్ళిన దాఖలాలు లేవు, ఆయన ఇలాంటి చేసినవి కూడా లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. అమ్మా, మీరు మాట్లాడుతున్న సెట్ల విషయం కానీ ఈ విషయం కానీ ఇవన్నీ కూడా ఉగాది పండుగ రోజున జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజున ఉగాది వేడుకలు నిర్వహించిన రోజున వేసిన ఆ సెట్ తప్ప
వెంకటేశ్వర స్వామి గారికి సెట్ వేసి పూజలు చేసిన సెట్ కాదు అనేది ముందు మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఉగాది వేడుకలు నిర్వహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసిన సెట్ అది. మీరు దాన్ని సెట్ అని చెప్పి ఈ రోజున ప్రజల్లో ఒక రకంగా మాట్లాడుతున్నారు. అది వెంకటేశ్వర స్వామి గారికి పూజ చేయడానికో లేకపోతే మరో కార్యక్రమం నిర్వహించడానికో చేసింది కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి రమేష్ గారు నాకున్న పరిజ్ఞానం నాకున్న జ్ఞానాన్ని అనుసరించి గతంలో అక్కడ గుడి సెట్ వేశారు. ఆ గుడి సెట్టులో స్వామివారి